నేను కోల్కతాలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండవ మరియు చివరి దశ ఓటింగ్ను కవర్ చేస్తున్నాను మరియు ఓటర్ల నుండి వారి ఓటులో కీలక సమస్యలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నాతో పాటు ఇక్కడ ఇద్దరు ఓటర్లు ఉన్నారు. మేడం, మీ పేరేంటి? రీతా మిత్ర. మీ పేరు? కే మిత్ర. మీరు ఓటు వేసినప్పుడు ఒక ఓటరుగా ఈ ఎన్నికలలో మీకు అతిపెద్ద సమస్య ఏంటి? నేనేమనుకుంటున్నానంటే మన అభిప్రాయాన్ని ఖచ్చితంగా వ్యక్తపరచాలి. మేము రకరకాల సమస్యల గుండా వెళ్తున్నాము మరియు దానికి పరిష్కారం కావాలని మేము కోరుకుంటున్నాము. మరియు ఎవరైతే చేయగలరో ఆశాజనకంగా వారి సొంత తెలివితో ఎవరు చేయగలరని వారు అనుకుంటున్నారో మేము వారిని ఎన్నుకోవాలనుకుంటున్నాము. మరియు దానికి అనుగుణంగా నేను నా అభిప్రాయాన్ని వ్యక్తపరిచాను. మరియు మీరు ప్రచారాలను చూసినప్పుడు అది బీజేపీదైనా, టీఎంసీదైనా లేదా వామపక్షాలదైనా ఓటర్ల సమస్యలను, మీ సమస్య వంటి వాటిని పార్టీలు సరిగ్గా లేవనెత్తాయని మీరు భావిస్తున్నారా లేదా లేవనెత్తలేదని భావిస్తున్నారా? ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎవరు ఏ పని చేసినా నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను అని చెప్పుకుంటూ పోతున్నారు. కానీ మనకెంత లభిస్తుంది? 5 ఏళ్లలో కూడా మనకంతా అర్థమైంది. వారు చెప్పేదానిలో పావు వంతు అయినా జరుగుతుందో లేదో సందేహమే. కాబట్టి అక్కడ మనం ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరు ఎంత చెయ్యగలరు అని మనం కొంచెం ఆలోచించాలి. మాటల బలం చాలా మంది చూపిస్తున్నారు, కానీ అది ఫలవంతం అవుతుందో లేదో మనం ఆలోచించాలి. చాలా ధన్యవాదాలు. సార్, మీకు అతిపెద్ద సమస్యగా ఏముంది? నా సమస్య ఏంటంటే, ప్రస్తుతం ఎలా అయితే నడుస్తుందో దానికంటే ఇంకా మెరుగుదల కావాలి. మేము ఇది ఇస్తాం, అది ఇస్తాం, ఇంకోటి ఇస్తాం అని చెప్పి సగం వస్తువులు మాకు దొరకవు. ప్రజలైతే అన్ని విధాలుగా ఆశిస్తారు కదా, మాకేదో ఒకటి దొరుకుతుందని. అవును, కొన్ని దొరికాయి. ఇంకా అభివృద్ధి జరగాలని, ఇక్కడ ఉన్న మేమందరం కూడా కొంచెం అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఈసారి ఎన్నికల్లో మేము చూసింది ఏంటంటే, ఓటింగ్ జరిగిన విధానం. నేను గత ఇన్ని సంవత్సరాలుగా ఓటు వేస్తున్నాను. ఈసారి చాలా సక్రమంగా మరియు చాలా బాగా ఓటింగ్ నిర్వహించారు. ఇది అవసరం ఉండేది. ఈసారి ఓటింగ్ ఏర్పాట్లు బాగున్నాయని మీకు అనిపిస్తోందా? అవును, చాలా బాగుంది. ఇది నిజమే, చాలా బాగుంది. గతసారి కంటే ఎక్కువగా మీకు ఏ విషయాలు నచ్చాయి? చూడండి, ముందుగా మేము నిల్చున్నాం, బిఎల్లో ముందేదే ఇచ్చేశారు. బిఎల్ అంతా నోట్ చేసుకుంటాడు, ఫోన్ వస్తుంది. ఇందులో చపా కోసం ఇన్ని రోజులుగా ఏదైతే జరుగుతుందో అది మా లెక్క ప్రకారం పూర్తిగా బంద్ అవ్వాలి. ఖచ్చితంగా. సరే, చాలా ధన్యవాదాలు. కాబట్టి నేను మళ్ళీ అనుకుంటున్నాను, తమ ఓటు వేయడానికి ఉదయాన్నే వచ్చిన ఈ ఓటర్లందరి నుండి ఒక ఆసక్తికరమైన దృక్కోణం మరియు ప్రస్తుతం బెంగాల్లో 142 సీట్లలో ఓటింగ్ జరుగుతోంది. మరియు మీరు ఈ వైపు కూడా చూడగలిగినట్లుగా తమ ఓట్లు వేయడానికి ఉదయాన్నే వచ్చిన ఓటర్ల క్యూలు చాలా ఉన్నాయి. నేను బహుశా మరో ఒకరిద్దరితో మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. మేడం, మీరు ఏమీ అనుకోకపోతే నేను మీతో మాట్లాడొచ్చా? మీ పేరేంటి? నా పేరు అర్పదత్త. అర్ప, ఏ పార్టీల పేర్లు చెప్పకుండా నేను కేవలం తెలుసుకోవాలనుకుంటున్నాను. అవును. మీరు మీ ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఒక ఓటరుగా, ఒకరిగా, కలకత్తా నివాసిగా మీ మదిలో ఉన్న ప్రధాన సమస్య ఏమిటి? అది ఖచ్చితంగా ఉపాధి, ఇంకా మహిళలకు భద్రత మరియు ఏ పార్టీతో సంబంధం లేకుండా మీరు సరిగ్గా చెప్పినట్లుగా. కాబట్టి అది చాలా అవసరం. అవి ప్రాథమిక అవసరాలు, కేవలం మహిళలకే కాదు, పురుషులకు, జంతువులకు కూడా. కాబట్టి ఆ పాయింట్లన్నీ దృష్టిలో ఉంచుకుని మరియు నేను ఓటు వేయబోతున్నాను. కాబట్టి మరి మీరు భద్రత అన్నప్పుడు భద్రతా పరిస్థితి ఎలా ఉందనే దానిపై మీ అంచనా ఏమిటి? ఉదాహరణకు బెంగాల్ లాంటి ప్రదేశంలో మహిళల భద్రత గత దశాబ్ద కాలంలో అనుకోండి. కాబట్టి కొంత మీకు తెలుసు కదా, భద్రత అటు ఇటు ఊగుతుంది, ఎందుకంటే అక్కడక్కడ. కాబట్టి ఎక్కువ మంది పోలీసులు, మీకు తెలుసు కదా, అధికారులు లేదా సహాయక సిబ్బంది సరిగ్గా పనిచేసే ఒక యాప్. ఎందుకంటే మేమందరం ఒక రకంగా, మీకు తెలుసు కదా, టెక్ సావి ప్రజలం. కాబట్టి మేము దాన్ని ఉపయోగించగలం లేదా దాన్ని ఉపయోగించడానికి మాకు శిక్షణ ఇవ్వచ్చు. కాబట్టి మీకు తెలుసు కదా, ఆ అవసరమైన చర్యలు తీసుకుంటే సంతోషంగా ఉంటుంది. మీ మదిలో ఉన్న ఏదైనా పెద్ద సమస్య ఉందా? పార్టీ పేరు చెప్పకుండా. సజావుగా ఓటు వేయడానికి వచ్చాము, ఇదే మాకు పెద్ద విషయం. ఇంకేం చెప్పమంటారు, చెప్పండి. ఇలాంటి సజావైన ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాను. ఎలాంటి మరణాలు జరగకూడదు, ఎలాంటి ఘర్షణలు జరగకూడదు. ఇది సంగతి. ఇది ఏమీ లేదు. చాలా ధన్యవాదాలు. కాబట్టి నేను అనుకుంటున్నాను, ఇక్కడ పరిస్థితి ఇదే. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ కోసం తమ ఓటు వేయడానికి చాలా మంది ప్రజలు ఇక్కడ లైన్లలో ఉన్నారు.